హాయ్ క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఈ మధ్య సంక్రాంతి టైంలో కూర్చొని ఆలోచిస్తుంటే అనిపించింది, ఈ ఛానల్లో కంటెంట్ లిమిటెడ్ మరియు చాలాసార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత ఆలోచిస్తే కొన్ని టాపిక్స్ తట్టాయి. ఆ టాపిక్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ టాపిక్స్ మరియు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ఛానల్ కేటగిరీ ఐడియాస్. టైం గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాపిక్స్ దొరుకుతాయి. ఈ టాపిక్స్ మీద వీడియోలు చేస్తే సంవత్సరాల కొద్దీ యూట్యూబ్ ఛానల్స్ నడపవచ్చు. వీడియో టాపిక్స్కి కొదవ అనేది ఉండదు. ఒక 7 టాపిక్స్ ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకటి, ట్రెండింగ్ టాపిక్స్. ట్రెండ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇంత పెద్ద దేశంలో ట్రెండ్స్కి కొదవ ఉండదు. చాలామంది ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ట్రెండింగ్లో ఉంటూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా ట్రెండ్ అయిన వ్యక్తుల గురించి లేదా ఆ సన్నివేశాల గురించి మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఆ ట్రెండ్ గురించి మనం ఏమనుకుంటున్నామని మన అభిప్రాయాలు మన వీడియో రూపంలో చేయాలి. కొంతమంది యూట్యూబర్స్ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్స్ మీద వీడియోలు చేస్తూ ఉంటారు. అలా చేసి చాలామంది ఫేమస్ అయ్యారు, వాళ్ళ ఛానల్స్ గ్రో చేసుకున్నారు. ఎప్పుడు ఏదో ఒకటి ట్రెండ్ అవుతుంది కాబట్టి ట్రెండ్స్ మీద చేసే వీడియో టాపిక్స్కి అంతం అనేది ఉండదు. సెకండ్, క్రికెట్ మీద క్రేజ్ అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే. పాస్ట్, ప్రజెంట్ క్రికెట్ టాపిక్స్ మీద వీడియోలు చేయొచ్చు. క్రికెట్ మీద చాలా రకాల వీడియోలు టాపిక్స్గా చేయొచ్చు. ఆ క్రికెటర్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఈ క్రికెటర్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడే అవకాశం ఉంది అని చెప్పేసి వీడియోలు చేయొచ్చు. ఏ పిచ్ ఏ టీంకి ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి అనలైజ్ చేసే వీడియోలు కూడా చేయొచ్చు. ఎవరు ఎందులో గొప్ప అంటే బ్యాటింగ్లో ఎవరు గొప్ప, బౌలింగ్లో ఎవరు గొప్ప, ఫీల్డింగ్లో ఎవరు గొప్ప, ఇలా రకరకాల టాపిక్స్ మీద వీడియోలు చేయొచ్చు. ఫ్యూచర్లో కూడా ఇండియాలో చాలా కాలం పాటు క్రికెట్ ఉంటుంది. క్రికెట్ ఉన్నంతకాలం క్రికెట్ గేమ్ మీద వీడియోలు అంతు లేకుండా చేయొచ్చు. ఆల్రెడీ చాలామంది క్రికెట్ మీద వీడియోలు చేస్తున్నారు, వాళ్ళ ఛానల్స్ గ్రో చేసుకుంటున్నారు. మీకు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉంటే, మీరు క్రికెట్ని బాగా అనలైజ్ చేయగలిగితే క్రికెట్ ఉన్నంతకాలం మీకు వీడియో టాపిక్స్కి కొదవ ఉండదు. థర్డ్ వచ్చేసి పాడ్కాస్టింగ్కి ఫ్యూచర్ ఉంది. పాడ్కాస్టింగ్ అంటే ఎవరైనా ప్రముఖుల్ని ఏదైనా ఒక రంగంలో ఏదైనా ఒకటి సాధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి ఆడియన్స్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది నార్మల్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే ఆడియన్స్ వింటారు. ఎందుకంటే మనకు కానీ మన ఆడియన్స్కి కానీ అలా సక్సెస్ అయిన వాళ్ళు చెప్తుంటే చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏదైనా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని తెలుసుకుంటారు. ఇలాంటి పాడ్కాస్ట్లు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఆడియన్స్ మన పాడ్కాస్ట్ వీడియో ఎక్కువసేపు చూసే అవకాశం ఉంది. సో ఆడియన్స్ రిటెన్షన్ మన వీడియోలకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ మన వీడియోల్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ కేటగిరీ. మనం కూడా యాజ్ ఏ హోస్ట్ పాడ్కాస్ట్కి వచ్చే గెస్ట్ల నుంచి చాలా నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే పాడ్కాస్టింగ్ ఫేమస్ అవుతుంది. చాలామంది పాడ్కాస్ట్ ఛానల్స్ పెట్టి పాడ్కాస్ట్ వీడియోలు చేస్తున్నారు. ఏదైనా ఒక ట్రెండ్ ఫేమస్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో మనం ఎంటర్ అయితే మనకు లాభం ఉంటుంది. అందులో మనం తొందరగా సీనియర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే పాడ్కాస్టింగ్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే మీకు కూడా ఈ పాడ్కాస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒక పాడ్కాస్టింగ్ ఛానల్ పెట్టచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది తొందరగా. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెబ్ సిరీస్. ఈ కేటగిరీలో మీకు ఇమాజినేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గ్రో అవ్వచ్చు. మీరు ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్కి క్యారెక్టర్స్ ఇచ్చి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తయారు చేయవచ్చు. మీ స్క్రిప్ట్ ఎంత మంచిగా ఉంటే, మీ స్టోరీ ఎంత మంచిగా ఉంటే మీకు అంత తొందరగా ఆడియన్స్ పెరుగుతారు. మీకు తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ 5 రన్నర్ షణ్ముఖ్ బిగ్ బాస్లోకి రాకముందు తన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. ఈ కేటగిరీలో కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతా మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్క్రిప్ట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇవి బాగా నేర్చుకొని మీ వీడియోల మీద అప్లై చేయాలి. మీకు సూపర్ టాలెంట్ ఉన్నట్లయితే మీకు టీవీలో, సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత పవర్ఫుల్ కేటగిరీ ఇది. ఫిఫ్త్ వచ్చేసి ఎక్స్పెరిమెంటింగ్. ఇందులో అది కలిపితే ఏమవుతుంది, అందులో ఇది కలిపితే ఏమవుతుంది అని చెప్పి ప్రయోగాలు చేయొచ్చు. ఇందులో కూడా మీరు ఎంత ఇమాజినేషన్ చేస్తే అంత మంచి టాపిక్స్ మీరు చేయొచ్చు. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఈ కేటగిరీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి థమ్స్అప్, స్ప్రైట్, కోకోకోలా, వీటిల్లో మెంటోస్ కలిపితే ఏమవుతుంది, బకెట్లో ఆటం బాంబ్ అంటే దీపావళి బాంబు ఒకటి గ్రీన్ థ్రెడ్తో తయారు చేస్తారు కదా, దాన్ని బకెట్లో పెట్టి పేల్చితే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది వీడియోలు చేయొచ్చు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అందుకే ఇలాంటి టాపిక్స్ మీద మీరు ఛానల్ పెట్టి వీడియోలు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ టాపిక్స్కి కొదవ అనేది ఉండదు. మీ ఇంటికి సంబంధించి కిచెన్ టూర్ వీడియోస్ చేయొచ్చు, ఇంకా హోమ్ టూర్ వీడియోలు చేయొచ్చు. మీరు ఒకవేళ బైక్ లేదా మోటార్ సైకిల్ కొంటే బైక్ వాకర్ అండ్ రివ్యూ వీడియోస్ చేయొచ్చు. నేను కూడా నా బైక్ కొన్నప్పుడు బైక్ వాకర్ అండ్ రివ్యూ కొన్నాను, యూనికార్న్ కొన్నప్పుడు. అదే మీరు కార్ కొంటే కార్ వాకర్ అండ్ రివ్యూ వీడియోస్ చేయొచ్చు. మరి కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ కార్ ఎలా ఉంది అని చెప్పేసి వీడియోలు చేయొచ్చు. మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి సంబంధించి వీడియోలు చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్తో కలిసి జరుపుకునే పార్టీకి సంబంధించి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే, అంటే ఉదాహరణకి మీరు ఒకవేళ గోవా వెళ్ళినా లేదంటే తాజ్మహల్ చూడడానికి వెళ్ళినా వాటికి సంబంధించి ట్రావెల్ వీడియోస్ చేయొచ్చు. ఇలాంటి వీడియోలు చేస్తూ ఒకవేళ మీ ఛానల్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ లేదా 1,000,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనుకోండి, ఆ జర్నీ అంతా కూడా మీరు వ్లాగ్స్ చేయవచ్చు. మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఒకసారి సంతోషం, ఒకసారి బాధ, ఒకసారి దుఃఖం, ఇలాంటి ఎమోషన్స్ అన్నిటి మీద కూడా వ్లాగింగ్ వీడియోలు చేయవచ్చు. వ్లాగింగ్కి చాలా ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు. మీ వీడియోలకి వ్యూస్ ఎక్కువగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా పెరుగుతారు. మీకు ఒక టెక్ ఛానల్ లేదా ఒక ఫ్యాషన్ ఛానల్ ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్గా మీరు ఒక వ్లాగింగ్ ఛానల్ పెట్టవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 7th వచ్చేసి న్యూస్. మన ఛానల్ వ్యూవరు ఒకరున్నారు. అతని ఛానల్ పేరు తెలుగు టెక్ ఇన్ దేవ్. అతను ఫస్ట్ టైము నేను నా ఛానల్ చెక్ చేస్తున్నప్పుడు లైవ్లోకి వచ్చాడు. అప్పుడు అతని ఛానల్లో 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ తర్వాత వారం ఛానల్ రివ్యూ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఇంకొక 1,000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇలా వారం వేలల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే అతని ఛానల్ కేటగిరీ వచ్చేసి న్యూస్ ఛానల్స్కి వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. న్యూస్ ఛానల్స్కి థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్. న్యూస్ ఛానల్స్ లైక్ TV9, HM TV, సాక్షి, ఈటీవీ, ఈ ఛానల్స్ ఉపయోగించే బ్రేకింగ్ న్యూస్ టెంప్లెట్ ఉంటుంది కదా, అలాంటిదే మీరు కూడా తయారు చేసుకొని మీ ఛానల్కి థంబ్నెయిల్గా పెట్టుకుంటే మీ వీడియోలకి CTR ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. న్యూస్కి కూడా అంతం అనేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త న్యూస్ పుడుతూనే ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్స్, ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్, స్కామ్స్, స్పోర్ట్స్, పొలిటికల్ ఈవెంట్స్, బిజినెస్ న్యూస్, ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్, ఇలా మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కూడా మీకు కంటెంట్కి కొదవ ఉండదు. ఎప్పటికీ వీడియోలు చేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీలు మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా కొన్ని రొటీన్ కేటగిరీస్ ఉన్నాయి. అవేంటంటే ఫైనాన్స్. ఈ కేటగిరీలో స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ ఎట్సెట్రా టాపిక్స్ గురించి వీడియోలు చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఫ్యాషన్, తర్వాత మోటివేషన్, తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ టాపిక్స్ మీద ఎన్ని వీడియోలు చేసినా దాదాపు కంటెంట్ అనేది రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏ వీడియో అయినా సరే ఇంతకుముందు చేసిన వీడియో లాగానే అనిపిస్తుంది, మనకే కాదు మన ఆడియన్స్కి కూడా. తర్వాత యూట్యూబ్ టిప్స్. మనందరికీ తెలిసిన తెలుగు ఫేమస్ యూట్యూబర్ సాయి కృష్ణ గారు ఈ టాపిక్లో 430కి పైగా వీడియోలు చేశారు. నేను ఇదే టాపిక్ మీద అంటే లైవ్ స్ట్రీమ్స్, షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి 300 వీడియోలు చేశాను. ఈ కేటగిరీలో మహా అయితే న్యూ అప్డేట్స్ వచ్చినప్పుడు కొంచెం వీడియో అనేది కొత్తగా అనిపిస్తుంది. లేకపోతే నార్మల్ వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్, మానిటైజేషన్, ట్యూటోరియల్స్, ఇలా దేనికి సంబంధించి వీడియోలు చేసినా కూడా అది రిపీటెడ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా. పైగా ఈ కేటగిరీలో లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది. కోర్స్ ఈ కేటగిరీలో వేల కొద్ది వీడియోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరెన్నో మంచి ఉపయోగపడే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.